అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మనం పెండ్లైనా, పేరంటమైనా, ఏ శుభవార్త విన్నా ఎప్పుడు మనం ఫస్ట్ ప్రిపేర్ చేసేది బూరెలు. పిల్లలు, పెద్దలకు అందరికీ ఇష్టం గదండీ! అందరి ఇళ్లల్లో తినేస్తారు గదా! ఆ బూరెలైతే మనం టీ తాగే గ్లాస్‌తోని కరెక్ట్‌గా ఒకటి అటు ఇటుగా 20 బూరెలు తయారైతాయండి. ఫస్ట్ చిన్న గ్లాస్‌తోని పప్పు తీసుకొని కడిగి, ఉడకబెట్టి, పలుకు మీద ఉన్నప్పుడు వాటర్ అంపేసి పక్కకు పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత సేమ్ అదే కొలతకి మనం షుగర్ గూడా తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ 2 ఒక దగ్గర అంటే పూర్ణం రెడీ అయిపోతది. ఆ పూర్ణం రెడీ అయిన తర్వాత మనం గోధుమ పిండి అంతకుముందు మనం ప్రాసెసింగ్‌లో తడిపి పెట్టుకోవాలండి. మనం సేమ్ పూరికి ఎట్లా తడుపుకుంటామో అంత మెత్తగా తడుపుకొని పక్కకు పెట్టిన తర్వాత సేమ్ మనం పూరికి తీసుకున్నట్టే చిన్నగా కొంచెం తీసుకొని పూరి చేసుకోవాలి. పూరి చేసిన తర్వాత ఈ పూర్ణాన్ని అందులో పెట్టి 4 మడతలు నేను చూపిస్తున్న విధంగా వేసి తర్వాత పూరి ప్లేస్ మీద కవరేసి కవర్ మీద ఆయిల్ రుద్దిన తర్వాత ఈ బిల్ల పెట్టి మెల్లిగా ప్రెస్ చేయాలి. అప్పుడు బూరె కరెక్ట్ ప్రాసెసింగ్‌లో రెడీ అయిపోతది. అప్పుడు పెనం పెట్టాలి స్టవ్ మీద. పెనం వేడైన తర్వాత నెయ్యితో గాని, నూనెతో గాని కాల్చుకోవచ్చు. బూరె వేసే ముందే 2 స్పూన్ల ఆయిల్ గాని, నెయ్యి గాని వేసి ఈ బూరె వేసి 2 సైడ్‌లా కాల్చుకోవాలి. అప్పుడు వేడి వేడి బూరె మీద నెయ్యి వేసుకొని తింటే చానా బావుంటదండి. ఇదే ప్రాసెసింగ్‌లో అన్ని బూరెలు చేసేసుకోవాలి. ఎవ్వరు చెయ్యరాని వాళ్ళు గూడా ఈజీ ప్రాసెసింగ్ అండి. అందులో కష్టపడాల్సిన అవసరం లేదు. భయపడాల్సిన పని లేదు. ఈజీ ప్రాసెసింగ్‌తో జేసుకోవచ్చు. నేను చెప్పిన విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి. థాంక్ యూ.